అమరావతిలో 2,500 కోట్ల రూపాయల వ్యయంతో సెంట్రల్ సెక్రటేరియట్ను నిర్మించనున్నారు. 1,299 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, 1,234 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు నిర్మించనున్నారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండనున్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి 23 ఎకరాల భూమిని సిఆర్డీఏ కేటాయించింది. 6 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయాలు నిర్మించనున్నారు. 2 ఏళ్లలో పాయకరావుపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని హోంమంత్రి అనిత అన్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అనిత పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఎల్పురంలో 13.76 కోట్లతో నిర్మించనున్న నూతన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాజమండ్రి ప్రజల దశాబ్దాల నాటి కళ ఇవాళ నెరవేరిందని పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమేనని హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బందితో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మరోవైపు హీరో నందమూరి బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత నెల జీతంతో పేదలకు 66 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. బాలకృష్ణ అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లు సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో పర్యటించిన ఆయన తూర్పు కాలువ కట్టను పరిశీలించారు. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలను వెంటనే తొలగించాలని అక్కడే బైఠాయించారు. పనిచేయడం ఇష్టం లేని అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. కాకి, కోకిల మధ్య ఎంత తేడా ఉంటుందో రాజకీయ నాయకుల మధ్య కూడా అంతే తేడా ఉంటుందన్నారు సిపిఐ నేత నారాయణ. నెహ్రూ 12 ఏళ్ల దేశాన్ని పాలించారని, మోదీ 12 ఏళ్లకు పైగా పాలన దిశగా సాగుతున్నారని, అయితే కేవలం కాల వ్యవధి ఒక్కటే కావడం కారణంగా ఇద్దరిని సరిపోల్చి చూడలేమన్నారు. వారు పాలించిన సంవత్సరాల సమయంతో కాకుండా దేశాన్ని నడిపించిన విధానం, చూపించిన ప్రభావంతో వారి పాలనను అంచనా వేయాలన్నారు. ఏపీ పర్యాటకం అభివృద్ధి కోసం కీలక ఒప్పందం జరిగింది. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో ఏపీ టూరిజం, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఎంఓయూ మార్చుకున్నారు. జర్మనీలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను కూటమి నేతలు పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. గాజువాకలో మృతుల కుటుంబాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఓదార్చారు. కర్నూలు జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. గత ప్రభుత్వ పనులపై చర్చిస్తుండగా ఆలూరి ఎమ్మెల్యే నిరూపాక్షి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సచివాలయంలో ఘన ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టస్ ఒబువాడంటానో నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఘన పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం చేసిందన్నారు. ఘనాలో ఫార్మా హబ్ ఏర్పాటుకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ భేటీలో తెలంగాణ ఘన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. క్రిమినల్ కేసు వివరాలను మీనాక్షి నటరాజన్పై అఫిడవిట్లో పేర్కొనలేదని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ మరోసారి ఆరోపించారు. మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సమాచారం ఇచ్చారన్నారు. కేసుకు సంబంధించిన పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయంటూ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ పై దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం వెనుక రేవంత్ కుట్ర ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు. బీజేపీపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని, దేశంలో ఆ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీతక్క ఆరోపించారు. ప్రధాని మోదీ విభజన, విద్వేషాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. మీనాక్షి నామినేషన్ రద్దు చేయించి మోదీ విర్రవీగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా నెహ్రూ గొప్పదనాన్ని మోదీ బ్రేక్ చేయలేరంటూ సీతక్క చెప్పుకొచ్చారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. 48 డివిజన్లో సీసీ రోడ్, డ్రైనేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలతో పిల్లలకు కడుపు నిండా భోజనం అందేలా సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని, విద్యార్థులకు విద్యా సౌకర్యాలతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 258 కోట్ల వ్యయంతో ఈ రిజర్వాయర్ నిర్మిస్తుండగా పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. తర్వాత జాకారో ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అన్యాయమని ప్రభుత్వ సలహాదారు విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఎదిగితే బీజేపీ తట్టుకోదన్నారు. స్వతంత్ర సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. నేరాల నియంత్రణలో కెమెరాలు కీలకమని, టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అవసరమైన అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. 2047 వరకు మోదీయే ప్రధానిగా ఉండాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ ప్రపంచంలో భారత్ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడం ఖాయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. స్వేచ్ఛ నివాస్, సౌభాగ్యపురం కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా గతంలో ప్రతిపాదించిన నాలా పనులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారాలే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి పెద్ద టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చారన్న పిటిషన్పై హైకోర్టు విచారించింది. హోంశాఖ జారీ చేసిన మెమో అక్రమమని స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు విషయంలో జీవో నెంబర్ 121ను అనుసరించాలని సూచించింది. వివరాల సేకరణకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తప్పవని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించలేదని మండిపడ్డారు. రావాల్సిన బకాయిలను వెంటనే పే స్లిప్లలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 4వ విడతలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని, మన ప్రాణం మన చేతుల్లో ఉందని సుమతి అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గుట్టపై మైనింగ్ కోసం కలెక్టర్, పొల్యూషన్ బోర్డు అధికారులు ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. తమ ఊర్లో మైనింగ్ వద్దని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ గోల్మాల్పై అధికారులు ఖాతాదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో టోకెన్లు జారీ చేసి సీరియల్ వారీగా ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నల్లో మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా మండలంలో పలుచోట్ల మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి కొల్లగొడుతున్న అక్రమార్కులు ప్రైవేట్ లేఅవుట్లుగా విక్రయించి కోట్లకు పడగలెత్తుతున్నారు. గత కొద్ది రోజులుగా కరకట్టపై మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా మైనింగ్ శాఖతో పాటు ఇరిగేషన్ అధికారులు చోద్యం చేస్తున్నారు. ప్రయాణికుడిలా సిబ్బందితో కలిసి ఆటోలో వెళ్లి ఇసుక అక్రమార్కులకు దడ పుట్టించారు ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్ఐ అశోక్. ఎలాంటి అనుమతులు లేకుండా ఖమ్మానికి అక్రమంగా తరలిస్తున్న 16 ఇసుక ట్రాక్టర్లను ఎస్ఐ అశోక్ సిబ్బంది పట్టుకున్నారు. ఖమ్మానికి బయలుదేరిన ట్రాక్టర్లను సువర్ణాపురం క్రాస్ రోడ్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 16 ట్రాక్టర్లను సీజ్ చేసి 17 మందిపై కేసు నమోదు చేశారు. ప్రతిపక్షం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి గాని వ్యక్తిగత అజెండాతో పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదని స్పీకర్ అయ్యన్న అన్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి దేవాలయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాజ్యసభ ఎంపీ అభ్యర్థి చింతకాయల విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాణిపాకం వరిసిద్ధి వినాయక స్వామివారి పంచామృత అభిషేకంలో ఎక్సైజ్ శాఖ, భూగనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు ఆధ్వర్యంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శేషవస్త్రం, చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. జగిత్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి శాలిని దర్శించుకున్నారు. శాలినికి అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారికి శాలిని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పర్యటించారు. ముందుగా తొండవాడులోని ముక్కోటి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఎన్వి రమణకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. విజయనగరం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు భారీ ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అనేక చోట్ల వడగళ్ల వాన పడింది. కొన్నాళ్లుగా అధిక ఉష్ణోగ్రతలో అల్లాడుతున్న ప్రజలకు వాన ఉపశమనం కలిగించింది. వ్యవసాయ పనులకు అవకాశం కల్పించింది. తెలంగాణలో డ్రగ్స్ సమస్య ఎక్కువగా ఉందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. మాదక ద్రవ్యాల్ని నివారించేందుకు జనం సహకరించాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం చేయాలన్నారు. యువతకు హెల్మెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆటో డ్రైవర్లకు మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. హైదరాబాద్ నానక్ రామ్గూడలో డ్రగ్ డాన్ నీతూబాయిని పట్టుకునేందుకు ఈగిల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈగిల్ ఫోర్స్ వస్తోందన్న సమాచారంతో నీతూబాయి పరారయ్యాడు. కిరాణా దుకాణం మాటున నీతూబాయి గంజాయి అమ్మకాలు సాగిస్తుండగా 50 మంది ఐటీ ఉద్యోగులను ఈగిల్ ఫోర్స్ పట్టుకుంది. అంబర్పేట్ శంకర్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంజనేయులు అనే బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శంకర్తో పాటు మరో 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెటిల్మెంట్ చేయకపోతే తనను చంపేస్తానంటూ అంబర్పేట్ శంకర్ బెదిరించాడని ఫిర్యాదులో తెలిపాడు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. విజయనగరం జిల్లా పోలీసులు ఏ విధమైన లాబియింగ్లకు తావు లేకుండా అసాంఘిక కార్యకలాపాల్లో ఎవరు దొరికినా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి కేసులు, దొంగతనాలు, రౌడీయిజం కేసులు, మహిళలను అల్లరి చేసే కేసుల్లో శిక్షణలు అనుభవించిన పాత నేరస్తులకు జిల్లా ఎస్పీ దామోదర్ అవగాహన శిబిరం నిర్వహించారు. 2 సార్లు కేసులో అరెస్ట్ అయిన వారు 3వసారి అరెస్ట్ అయితే పీడీ యాక్ట్ నమోదు చేసి ఏడాది పాటు సెంట్రల్ జైలుకు పంపుతామని హెచ్చరించారు. దుబాయ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జగిత్యాల జిల్లాలో విషాద ఛాయలు నింపింది. ఎమిరేట్స్ రహదారిపై కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో 7గురు మృతి చెందారు. మృతుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన 3 తెలంగాణ ప్రవాసులుగా ఉండటం జిల్లా వాసులను కలిచివేసింది. సయ్యద్ సలీం, గొల్లపల్లి తిరుపతి గౌడ్, అబ్దుల్ రఫీక్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్లి బృందానికి పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా అదుపు తప్పిన టాటా ఏస్ వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకువెళ్లింది. అందులో ఉన్న పెళ్లి బృందంలోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్లో మొత్తం 25 మంది ఉండగా పెనుమదం గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో 12 మందిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల నేతలతో సమావేశమైన ప్రధాని మోదీ కోల్కతా జల్మూరిని తిన్నారు.
బెంగాల్ సీఎం సువేందుకు అధికారులు ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వగా మిగతా వారికి ఇవ్వాలంటూ మోదీ సూచించారు. జల్మురి ఎంతో బాగుందంటూ మోదీ కితాబిచ్చారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో జల్మురి తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి వాళ్టితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ అగ్రనేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలని నేతలు ఆకాంక్షించారు. ప్రధానిగా మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి కావడంతో ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు మోదీ నాయకత్వాన్ని కొనియాడుతున్నారు. మోదీ హయాంలో భారత్ ప్రపంచ వేదికపై ఉన్నత స్థాయికి చేరిందని మోదీ నాయకత్వాన్ని పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా కొనియాడుతున్నారు. నిరవధికంగా 12 ఏళ్ల పాటు ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మైలురాయి కేవలం ఎక్కువ కాలం పదవిలో ఉండటం మాత్రమే కాదని భారత ప్రజలు మోదీ నాయకత్వంపై ఉంచిన అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక స్థితి, సామాజిక పరివర్తనలో దూరదృష్టితో కూడిన పురోగతి సాధించిందని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టి వాళ్టితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెలోనీ ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ రోమ్ పర్యటన ఆనందం కలిగించిందన్న మెలోనీ అత్యున్నత ప్రయోజనాల కోసం రూపొందించిన స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ భవిష్యత్తులో 2 దేశాలకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సొంత పార్టీ నేతల తిరుగుబాటు కోలుకోలేని దెబ్బతీస్తోంది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలైన రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితమే దీదీకి అత్యంత ఆప్తుడైన సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే ఇప్పుడు సుష్మితా దేవ్ తన పదవికి రాజీనామా చేశారు.